అనమాట. చాలాసారి మనసు ఒప్పుకోలేదు. మనసు చెప్తారు, తప్పకుండా చెప్తారు. ఒకవేళ ఏలియా ప్రవక్త ఎక్కువ మనసులో, ఎక్కువ సొంత బుద్ధిలో ఆధారపడిన వ్యక్తి ఉండే, సరఫాతు విధవరాలు ఒక దగ్గర వెళ్ళినా గానీ ఆమె మాట విన్నగానే పారిపోద్ది అనమాట. సొంత బుద్ధిలో ఆధారపడి ఉంటే పారిపోద్ది, ఎందుకంటే ఆమెకు లేదు. నన్ను ఎలాగ పోషిస్తారు, వెంటనే బుద్ధి పని చేస్తాను అనమాట. కానీ ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే ఏలియా ప్రవక్త బుద్ధి కంటే తన ఇన్నర్ లేదంటే తన స్పిరిట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అనమాట. అంటే బయట విన్న కళ్ళల ద్వారా లేదంటే చెవుల ద్వారా విన్న మెసేజ్ కంటే దేవుని స్వరం విన్నసాలు ఉన్నామన్నమాట. అంటే ప్రార్థన జీవితం, అదే ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా మనవంటి వారు అయినా కానీ ప్రార్థన, అంత ప్రార్థన పరుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యం మనం ఊహించినప్పుడు, ప్రార్థన మనం నిరంతరం చేస్తున్నప్పుడు, ప్రభువును నిరంతరం ఆరాధించినప్పుడు ఇన్నర్